ఎందుకయ్యా నీ ప్రభుత్వం నీ పార్టీ ఉంటే లేకపోతే ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశావు? ఉక్కు ఫ్యాక్టరీని గురించి సంవత్సరం దాటిపోయిందే, మాటలు చెప్పడం ఎందుకయ్యా? వెంటనే ఉక్కు ఫ్యాక్టరీని మరి క్యాబినెట్ లో పెట్టించి ఒక్క నెల లోపల విత్డ్రా చేస్తున్నట్టుగా తీసుకురావాలని చంద్రబాబు నాయుడిని నేను విశాఖ నుంచి మాట్లాడుతున్నాను సూటిగా. వెంటనే ఒక్క నెల లోపల ఉత్త మాటలు చెప్పాకు. 11,000 కోట్లు ఇస్తారు. ఎవడికాయ ఇచ్చేది? ఏందా నీ 1,000 కోట్లు ఎందుకయా? వాళ్ళకు ఒక్క మాట చెప్తే వాళ్ళు హాయిగా భోంచేస్తారు కదా. ఈరోజు విశాఖపట్నం ఇంత స్థాయికి రావడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఉక్కు ఫ్యాక్టరీయే కదా. ఎందుకు దీన్ని ఆపేస్తున్నారు? ఎందుకు ప్రైవేటైజ్ చేస్తున్నారు? అవసరం ఏంటి మీకని నేను అడుగుతున్నాను. వెంటనే విత్డ్రా చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేను డిమాండ్ చేస్తున్నాను. మూడో అంశం అమరావతి. 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాల్లో దాదాపు 20 జిల్లాలకు అంత మనసులో సంతోషంగా లేదు. కర్నూలు నుంచి ఒంగోలు దాకా ఒక్కరు సంతోషంగా లేరు అమరావతి పైన. ఇది వాస్తవం. ఉత్తరాంధ్రలో కూడా ఎవరు సంతోషంగా లేరు. అసలు కారణం, అసలు సంగతి చెప్తాను. శివరామకృష్ణయ్య అనే ఆయన్ని కేంద్ర ప్రభుత్వం వేసింది కమిటీని. ఆయన ఏం సలహా ఇచ్చాడు? ఒంగోలు దగ్గర దొనకొండలో 1,00,000 ప్రభుత్వ భూములు ఉన్నాయి, అక్కడైతే బాగుంటుందని ఆయన కమిటీ ఇచ్చాడు కదా. దొనకొండలో ఈయనకి పనులు జరగవనుకున్నాడు. దాన్ని తీసుకొని వెళ్ళి ఆయన బంధు ప్రీతి ఎక్కువ చంద్రబాబు నాయుడికి. మీ అందరికీ తెలియదు, నాకు బాగా తెలుసు. ఆయన 50 సంవత్సరాలుగా మీ ఇద్దరం యూత్ కాంగ్రెస్ లో పనిచేసాం. 50 సంవత్సరాల నాడు తిరుపతి దగ్గర. మరి ఆయనకు బంధు ప్రీతి ఎక్కువ. ఎక్కడ బంధువులుంటే అక్కడ పనిచేస్తుంటాడు ఆయన. మరి అమరావతిలో అంటే గుంటూరులో ఆయనకు బంధువులు ఎక్కువ. ఆ బంధువుల్ని కోటీశ్వరులు చేసేదాని కొరగా అమరావతిని ఆయన తీసుకున్నాడు. ఆయన చెప్పొస్తుంటాడు అప్పుడప్పుడు మాటలు, బాగా బలి చెప్తున్నాడు ఈ మధ్య. మరి దేవతల రాజధాని అన్నాడు. నేను వెళ్ళి చూశాను, ఎక్కడన్నా దేవుడు కనిపిస్తాడా అని. నాకు కనిపించిందల్లా కర్రతుమ్మ చెట్లు, మరి అరటి చెట్లు, చెరుకు, ఈ తప్ప అడేమీ కనిపించటం లేదు. మరి మట్టి తీసి చూశాను, చేయబెట్టి లాగితే మూరడు మట్టి తీస్తే నీళ్లు వస్తున్నాయి. నీళ్లలో అమరావతి మరి రాజధాని కట్టడం ఎందుకయ్యా? బివి రాఘవులు, కామ్రేడ్ రాఘవులు గారు చెప్పారు, అయ్యా రాజధాని కట్టేదానికి 1000 ఎకరాలు చాలంటే 30,000 ఎకరాలు తీసుకున్నాడు. మరి ఇంకొక 40,000 ఎకరాలు తీసుకుంటున్నానని నిన్నే చెప్పాడు. ఎందుకయ్యా 70,000 ఎకరాలు? ఏమి చెయ్యాలనుకుంటున్నావయ్యా? మరి నీళ్లలో రాజధాని కట్టాలనా? నువ్వు రాజధాని కట్టేదానికి 50 అంతస్తుల బిల్డింగ్ అంటున్నావు. నేను చూడలేదు విశాఖపట్నంలో కూడా 50 అంతస్తుల బిల్డింగ్ ఇప్పటిదాకా ఉన్నాయేమో తెలీదు. మరి 50 అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ 10 అంతలు పెరుగుతుంది. నీళ్లు వచ్చేటువంటి కృష్ణానది తీరంలో నువ్వు కట్టేటువంటి అమరావతి బిల్డింగులకు నాకు ఇంజనీర్లు చెప్పారు 10 అంతల కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది. అయినా కూడా ఆయన అక్కడనే కట్టాలంటున్నాడు. కారణం బంధు ప్రీతి. దొనకొండలో లేరు ఆయనకి బంధువులు. ఆ బంధు ప్రీతి వల్ల మరి అంతేకాదు, ఆయన తెలిసిన బంధువులు మిత్రులంతా భూములు కొనేసి ఉన్నారు. ముందుగానే రాజధాని వస్తుందని 100-200 ఎకరాలు బినామీ పేర్లతో కొనుక్కొని ఉన్నారు. అది ఒక పెద్ద అది ఒక అవినీతి గుట్ట అవుతుందని నేను తెలియజేస్తున్నాను.